హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీషో నుంచి ఒక లెహెంగా ప్లస్ హాఫ్ శారీ అనేది తీసుకున్నానండి. నేను ఇది ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే, నేను ఏదన్నా మీషో నుంచి తీసుకుంటే రివ్యూస్ చూసి తీసుకుంటాను. అలా నాలాగా చూసి తీసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది పెడుతున్నానండి. ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో మాత్రం కాదు. మనకి లెహెంగా అనేది ఇలా వచ్చింది. పెద్ద బార్డర్‌తో ఇలా మంచి కలర్‌తో వచ్చింది. అంటే ఇంకొంచెం షైన్ ఉంటే బాగుండేదేమో అనిపించిందండి నాకు. అయితే మనకి లెహెంగా వచ్చేసి ఇలా వచ్చింది కదా! దీంట్లో బిగ్ బార్డర్ వచ్చింది. పర్లేదు, అదో ప్లస్ పాయింటు. మనకొచ్చేసి లెహెంగా ఏ క్లాత్ అయితే వచ్చిందో అదే క్లాత్ మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. బిగ్ బార్డర్‌తోనే వచ్చింది. అయితే ఇది వచ్చేసి నేను అనుకోవటం ఏంటంటే సాటిన్ క్లాత్ అనుకుంటున్నానండి. అయితే ఈ క్లాత్‌తో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే బాగుంటదా? లేకపోతే బార్డర్ కలరు హాఫ్ అటు తీసుకొని వర్క్ వేయించుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుందా అనేది కింద కామెంట్ అనేది చేయండి. చూద్దాం. నేను అనేది కస్టమర్ చాయిస్‌కి వదిలేస్తానండి. వాళ్ళు ఎలా స్టిచ్చింగ్ అనేది చేపిస్తానంటే అలా చేపిస్తాను. ఇలా వచ్చేసింది మనకి ఓనీ అనేది. హాఫ్ శారీ ఇలా వచ్చిందండి. మనకి కట్ వర్క్ వచ్చింది. అక్కడక్కడ బుటీస్ అనేవి కూడా ఇచ్చారు. మనకి హాఫ్ శారీ వచ్చేసి 2.5కి కొంచెం తక్కువగా ఉందండి. పర్లేదు, ఈ మాత్రం వచ్చినా మనకి పర్లేదు, సరిపోతుంది. కొన్ని అయితే మరీ 2 మీటర్సే వస్తాయండి. అలా కాకుండా ఇది 2.5 వచ్చిందంటే వర్త్ అనే అనిపించింది నాకు. చూడాలి, కస్టమర్ చాయిస్‌కి వదిలేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. వాళ్ళు ఎలా చెప్తే అలా నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.